వందనాలండి. అలాగే జేఎస్ పాస్టర్ అసోసియేషన్ పెద్దలు ప్రభుదాస్ అయ్య గారు స్టేజ్ మీదకి రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాము. జీసస్ పాస్టర్ అసోసియేషన్ సభ్యులైనటువంటి బోర్డు సభ్యులైనటువంటి వైస్ ప్రెసిడెంట్ ఇమానుయేల్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే జీసస్ పాస్టర్ అసోసియేషన్ బోర్డు సభ్యులు సెక్రటరీ ప్రసాదయ్య గారిని కూడా సాధారణంగా వేదికలు అలంకరించవలసిందిగా మనవి చేస్తున్నాను, ఆహ్వానం పలుకుతున్నాను. నాకు పదవులు తెలియదు కనుక ఏమనుకోవద్దండి. కిషోర్ గారిని సాధారణంగా రమ్మని మనవి చేస్తున్నాను. తర్వాత అలాగే జేఎస్ పాస్టర్ అసోసియేషన్ స్టేజర్ అయినటువంటి సుధాకర్ అయ్య గారు కూడా స్టేజ్ను అలంకరించవలసిందిగా ఆహ్వానం పలుకుతున్నాను. అబ్రహమయ్య గారు, మీరు ఏమనుకోవద్దండి, నాకు ఈ పదవులు తెలియదు, పేర్లు అందరికీ తెలుసు, కానీ అందుకని క్షమించగలరు. అబ్రహమయ్య గారిని సాధుపూర్వకంగా స్టేజ్కి రావాలని కోరుతున్నాను హృదయపూర్వకంగా. నెక్స్ట్ రాండి. తెలియదు, మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషము. రండి. జీసస్ పాస్టర్ అసోసియేషన్ గౌరవ సలహాదారునైన జాన్సన్ అయ్య గారు కూడా స్టేజ్ మీదకి రావాలని, స్టేజ్ని అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే జీసస్ పాస్టర్ అసోసియేషన్ గౌరవ సలహాదారులైనటువంటి యేసుదాసయ్య గారు కూడా స్టేజ్ను అలంకరించవలసిందిగా హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాం. అలాగే స్థానిక సంఘ సభ్యులైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రాత్రికాల సమయంలో స్తుతి కూడికగా అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. అందరికీ చెప్పి ఉన్నాము కనుక ఈ యొక్క ఇంటి దగ్గరికి అందరూ వచ్చి దేవుని వాక్యము విని మేలును పొందాలని ఊరిలో అందరికీ చెప్పి ఉన్నాము. అందరూ కూడా వచ్చి దేవుని వాక్యము, మన ఊరిలో దేవుని వాక్యం విని దేవుని ఆశీస్సులు మేలును పొందాలని కోరుతున్నాను. కనుక అందరూ కూడా వచ్చి దేవుని ఇక్కడ స్తుతి కూడిక, అలాగే సువార్త కూడిక, దేవుడిని మహిమపరచుటకు చిన్న స్తుతి కూడిక పెట్టుకొని ఉన్నాం కనుక ఊరందరికీ కూడా ఆహ్వానం ఉంది. కనుక మనవి చేస్తున్నాము. మనవి మన్నించి మీరు అందరూ దయచేసి ప్రేరణ కలిగిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా రావాలని ప్రార్థిస్తున్నాం. అందరూ రావాలని మనవి చేస్తున్నాం. ఇంకా ప్రార్థన మీకు అయ్యగారు నడిపిస్తారు. దేవునికి స్తోత్రం. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. మరి దేవుని సేవకులు జయరాములయ్య గారి ఇంటి దగ్గర ప్రార్థన కూడిక జరుగుతున్నది కాబట్టి సంఘ మంతయు కూడా సిద్ధపడి రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. దైవజనులు వచ్చి ఉన్నారు. మరి ఈ యొక్క కూడిక ప్రారంభం అవుతుంది కనుక మరి సేవ రావాల్సిన వారందరూ కూడా సిద్ధపడి రావాల్సిందిగా దేవుని పేరిట మనవి చేస్తున్నాం. ఈ సమయంలో మరి స్థానిక సంఘ సేవకులు మరి అయ్యగారు చెన్నయ్య గారికి మరి ఒక పాట పాడాలని మనవి చేస్తున్నాం. రాజ్యసాయి గారు దయచేసి క్షమించాలి. రాజ్యసాయి గారు వచ్చి ఒక పాట పాడాలని మనవి చేస్తున్నాం.
దయచేసి అమ్మ మీరు ముందు కూర్చోండి. ఆ చైర్స్ వెనకాల వేస్తారు. వచ్చిన వాళ్ళు స్త్రీలు ముందు కూర్చోండి అమ్మా. ఇక్కడ వరకు కూర్చోవచ్చు. ముందుకు రండి అమ్మా దయచేసి. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కుర్చీలు పైన వెనకాల వేయబడ్డాయి. కుర్చీలలో కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం. యవన బిడ్డలైనటువంటి వారు స్త్రీలు చిన్నపిల్లలందరూ కూడా ముందుకు రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ప్రియమైనటువంటి ఈ సభకు ఇచ్చేసినటువంటి దైవ సేవకులకు గ్రామంలో ఉన్నటువంటి మా ప్రియులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, మన ప్రియులు జయరాములు గారు ఆహ్వానించిన రీతిగా మనందరం ఇక్కడికి చేరి వచ్చినాం కనుక మరి కీర్తనలతో దేవుని నామాన్ని మహిమపరుస్తాం. కీర్తనలు 42వ అధ్యాయం 3వ వచనం ప్రకారం, కీర్తనలు 42 3వ వచనం ప్రకారం మనం పాడుకుందామండి. నీ దేవుడేడంతు నన్నడుగుతున్నారు, ఎక్కడున్నావని చెప్పనా, ఎలా ఉన్నావని చూపనా, యేసు ఎలాగున్నావని చూపనా. నీ దేవుడేడంతు నన్నడుగుతున్నారు, ఎక్కడున్నావని చెప్పనా, ఎలా ఉన్నావని చూపనా, యేసు ఎలాగున్నావని చూపనా. ఆకాశములా నడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా, ఆకాశములా నడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా, యేసు రాజే సృష్టికర్తయని, యేసు నాదుడే సర్వభౌముడని, యేసు రాజే సృష్టికర్తయని, యేసు నాదుడే సర్వభౌముడని, అంతరిక్షము చెప్పలేదా, ఆకాశములా నడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా, ఆకాశములా నడుగరాదా. నీ దేవుడేడంతు నన్నడుగుతున్నారు, ఎక్కడున్నావని చెప్పనా, ఎలా ఉన్నావని చూపనా, యేసు ఎలాగున్నావని చూపనా. నక్షత్రముల నడుగరాదా, సాక్షులయ్యవి చెప్పలేదా, నక్షత్రముల నడుగరాదా, సాక్షులయ్యవి చెప్పలేదా, యేసునాథుడే దేవదేవుడని, విశ్వమంతయు నిండియుండెనని, యేసునాథుడే దేవదేవుడని, విశ్వమంతయు నిండియుండెనని, గ్రహతారా నడుగరాదా, దేవుడాయనేయని తెలుపలేదా, గ్రహతారా నడుగరాదా, దేవుడాయనేయని తెలుపలేదా. నీ దేవుడేడంతు నన్నడుగుతున్నారు, ఎక్కడున్నావని చెప్పనా, ఎలా ఉన్నావని చూపనా, యేసు ఎలాగున్నావని చూపనా. పాపులను రక్షింపనేంచి పరము వేడే వచ్చినాడు, పాపులను రక్షింపనేంచి పరము వేడే వచ్చినాడు, పలు శ్రమలు సిలువలో భరించి
ప్రాణమిచ్చి రక్షించనే పలు శ్రమలు సిలువలో భరించి ప్రాణమిచ్చి రక్షించనే వర్ణించలేనయ్యా ప్రేమ సాగరమును వర్ణించలేనయ్యా ప్రేమ సాగరమును నీ దేవుడేడంచు నన్నడుగుతున్నారు ఎక్కడున్నావని చెప్పనా ఎలా ఉన్నావని చూపనా సిలువ త్యాగం నేనెలా మరచిపోదును ఇలాలోన నీకై సాక్షిగా జీవింతును నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా స్తుతికీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా మరి ఫ్రాన్సిస్ గారు ఈ వయసులో అంత అద్భుతమైనటువంటి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచినందుకు ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అయ్యగారు, వందనాలు. మరి సమయం మనకు లేదు కాబట్టి మరి జీసస్ పాస్టర్ అసోసియేషన్ సభ్యులు చాలామంది ఉన్నారు. మరి అందరికీ సమయం ఇవ్వాలంటే చాలా సమయం అవుతుంది కాబట్టి కొద్దిగా మరి మనం ముందుకు పోదాం. ఒక పాట పల్లవి శరణం మరి పాడవలసిందిగా మనం చేస్తున్నాం. మరి అసోసియేషన్ ట్రెజరర్ అయినటువంటి ఎస్ సుధాకర్ గారు వచ్చి ఒక పాట పాడాలని మనం చేస్తున్నాం. పల్లవి శరణం. నాకు అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నా. కూడి వచ్చిన అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నా. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులో నన్ను చోటెనను నరకపు పాశములరికట్టెనను నా శత్రువులో నన్ను చోటెనను నరకపు పాశములరికట్టెనను వరదవలే భక్తిహీనుల పోర్లిన వరదవలే భక్తిహీనుల పోర్లిన వడవక నిన్ను ఎడబాయని దేవా విడువక నిన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయు నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయు జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల తెచ్చిన వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా
నే మార్గం పరిపూర్ణమైనది నే మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవే యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవు అన్యజనులలో దానతో జోపుచు అన్యజనులలో దానతో జోపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేద హల్లెలూయా స్తుతి గానము చేసేద యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు అవకాశం అందరూ ఊరుకున్నారమ్మా. చప్పట్లు కొట్టాల. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. మన మధ్యలో మరి పెద్దలు యేసుదాసయ్య గారు ఉన్నారు. మరి ఒక పాట పల్లవి చరణం పాడవలసినదిగా మనం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రములు. యేసయ్యకే మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి దైవ సేవకులకందరికీ విశ్వాసులకందరికీ ఏకదాసునిక వందనములు. మరి యొక్క పాట ద్వారా మనమందరము దేవుని కీర్తిస్తాం, గణపరుస్తాం. మీరందరూ నాతో కూడా దేవుని కీర్తిస్తే గణపరచాలని మనవి చేసుకోవచ్చు. మారాలి మారాలి నీ మనసే మారాలి, ఆ మనసే మారాలి నీ స్టార్టింగ్ పడపడబట్టి మారాలి మారాలి నీ మనసే మారాలి, ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితము ఉంటుంది, మనకు ఫలితము ఉంటుంది. మారాలి మారాలి నీ మనసే మారాలి, ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితము ఉంటుంది, మనకు ఫలితము ఉంటుంది. మారమంటూ మారమంటూ మోసము చేస్తారు, మారమంటూ మారమంటూ మోసము చేస్తారు, ఆ మోసములోనే దేవుని మాట మరచిపోతారు, ఆ మోసములోనే దేవుని మాట మరచిపోతారు. మారాలి మారాలి నీ మనసే మారాలి, ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితము ఉంటుంది, మనకు ఫలితము ఉంటుంది. నీ జీవితమంతా ఒక్కసారి పరీక్ష చేయాలి, నీ జీవితమంతా ఒక్కసారి పరీక్ష చేయాలి, ఆ పరీక్షలోనే పాపాలన్నీ పెరిగి వేయాలి, ఆ పరీక్షలోనే పాపాలన్నీ పెరిగి వేయాలి. మారాలి మారాలి నీ మనసే మారాలి, ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితము ఉంటుంది, మనకు ఫలితము ఉంటుంది. దేవునికి స్తోత్రంలో హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చక్కటి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచినటువంటి మరి అసోసియేషన్ సభ్యులు మరి యేసుదాసయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మన మధ్యలో చాలామంది పెద్దలు ఉన్నారు. సమయం మరి పోతూ ఉంది. 6:30కు ఈ కార్యక్రమం స్టార్ట్ చేయాల్సి ఉండగా
కరెంటు లేకపోవటం వల్ల కొద్దిగా ఆలస్యమైంది, క్షమించాలి. అందరూ కూడా సహకరించండి. రావాల్సినటువంటి వారు త్వరగా రండి. మరి ఈ సమయంలో దేవుని సేవకులు మరి జయరాములు గారు ఆయన స్వగృహమునందు మరి స్తుతి కూడిక ఏర్పాటు చేయాలయా అన్నప్పుడు అందరం కూడా ఒప్పుకొని అయా ప్రత్యేకంగా మరి మీ ఇంటి దగ్గర మరి ప్రార్థనలు చేద్దామని చెప్పి మరి ప్రోత్సహించాం. అందును బట్టి ఆయన మరి స్తుతి కూడికని ఏర్పాటు చేసుకున్నాడు. స్తుతి కూడిక అంటే దేవుడు ఆయనకు చేసినటువంటి మేలును బట్టి ఆయన దేవుని స్తుతించుటకు ఈ కూడిక ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి మరి మనం ముందుకు సాగుదాం. ఏమి చెప్పాలన్నా మరి సమయం లేదు కాబట్టి చాలా సమయం అయితే మళ్ళా బాగుండదు. మరి సమయానుకూలంగా 9:10 కల్లా అయిపించుకుందాం. మరి మన మధ్యలో అసోసియేషన్ యొక్క పెద్దలు ఉన్నారు. అబ్రామయ్య గారు వచ్చి మరి స్తుతి కూడికకు ప్రార్థన చేయవలసినదిగా ప్రభు పేరిట ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ స్తుతి ఈ కుటుంబం గురించి, ఈ కూడిక గురించి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఇటు రీతిగా జయరాములయ్య గారి గృహమునందు మేము ప్రవేశించి తండ్రి నువ్వు ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి కృపలో అపారమైనటువంటి ప్రేమలో తండ్రి నైనా మీరు మమ్మల్ని కాచి కాపాడి పెంచి పోషించి మీ పోషణలో మీ సంరక్షణలో తండ్రి మీ ఉచితమైనటువంటి కృపలో అపారమైన ప్రేమలో తండ్రి నైనా సజీవులుగా ఉంచినందుకై వందనాలు తండ్రి. ఇటు గడియను ఇటు సమయమును చూడలేని వారు అనేకులు ఎందరో తండ్రి నైనా కాలగర్భంలో కలిసినారు. అటువంటి మరణమును అటువంటి విపత్తును మాకు సంభవించకుండా తండ్రి సజీవులుగా ఉంచి ఈ రాత్రికాల సమయంలో నేను ప్రార్థించి స్తుతించి గణపరిచి మహిమపరిచే భాగ్యమును మీరు మాకు అనుగ్రహించినందుకై వందనాలు. మీ దాసులు ప్రవ్వ జయరాములు గారిని మీరు ఎంతో ప్రేమించి నా తండ్రి నైనా ఈ స్తుతి కూడికను ఏర్పాటు చేయించినందుకై వందనాలు. చూస్తాం దేవాని స్తోత్రమునైనా పరిశుద్ధుడా తండ్రి, సర్వాధికారి దేవుడు అందరము హృదయపూర్వకంగా దేవుడరా మన హృదయంను ప్రభు వైపు చూస్తాం. దేవా అయా ఆకాశముని సింహాసనము తండ్రి, భూమి అయా నీ పాదపీఠమై ఉండగా ప్రభు యేసయ్యా, ఎదుగు తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ప్రభు యేసయ్యా మమ్మల్ని ప్రభు ప్రేమించండి యేసయ్యా, ఎదుగు తండ్రి చిన్న మందగా ప్రభు పుడుకొని యేసయ్యా, ఎదుగు తండ్రి నిన్ను ఆరాధించడానికి తండ్రి యేసయ్యా నీ దాసుడు ఎన్నో దినముల నుంచి ప్రభు ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. ఇట్టి రీతిగా మమ్మల్ని అందరినీ ప్రభు సమకూర్చిన విధానం బట్టి ప్రభు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడా నీ కార్యములు జరిగించువాడు నాయన యేసయ్యా, ఈ రాత్రి ప్రభు యేసయ్యా ఈ దేవుని సేవకులు ప్రభు మీరు నడిపించిన దేవుడు తండ్రి యేసయ్యా, ఎదుగు తండ్రి స్తుతించడానికి నాయన యేసయ్యా, నిన్ను ఆరాధించడానికి తండ్రి యేసయ్యా, అయ్యా నిన్ను మహిమపరచడానికి ప్రభు మీరు చేసిన అయ్యా ఉపకారములు బట్టి ప్రభు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా నిత్యము తండ్రి ఆరాధించబడుతున్న దేవుడు తండ్రి యేసయ్యా, స్తుతించబడుతున్న మా తండ్రి అయ్యా కొనియాడబడుతున్న మా ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. యేసయ్యా నీ స్తుతులు స్తోత్రములు స్తోత్రములైనా ఇదిగో తండ్రి ఈ రాత్రి ప్రభు నీ బిడ్డలు ఎంతమంది అయితే ప్రభు హృదయపూర్వకంగా తండ్రి యేసయ్యా అయ్యా నిన్ను ఆరాధించాలని ప్రభు యేసయ్యా స్తుతించాలైనా అయ్యా నీ వాక్యమును ధ్యానించాలని ప్రభు అయ్యా ఎంతమంది ప్రభు ఆశ కలిగి ఉన్నారు తండ్రి యేసయ్యా, ఆశపడిన ప్రాణాన్ని ప్రభు మీరు తృప్తిపరచ దేవుడు తండ్రి యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడా ఇదిగో తండ్రి ఈ రాత్రి ప్రభు అయ్యా ఈ ప్రాంగమంత ప్రభు యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుడా ప్రతి ఒక్కరునైనా ఆశ్రయించబడలేని ప్రభు కృప చూపించండి, నీ కార్యములు జరిగించండి నాయన. అయ్యా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము నాయన. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత నా స్తుతులకు
మగనతకు వారుడవు నీవే నా దైవము. మన్నాను కురిపించినావు బండ నుండి నిలిచినావు మన్నాను కురిపించినావు బండ నుండి నిలిచినావు యెహోవాయే చూచుకొనును యెహోవాయే చూచుకొనును సర్వము సమకూర్చును ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే వ్యాధులను తొలగించినావు రోగులను మరలేపినావు వ్యాధులను తొలగించినావు రోగులను మరలేపినావు మైనటువంటి విధానంలో దేవుడు నన్ను ఆడుకుంటున్నాడు. అదంతా కూడా ఇక్కడ నేను సంపాదించుకున్నటువంటి పనితనం సంఘములో పెద్దల మధ్య నేర్చుకున్నాను కాబట్టి నిలబడుతున్నాను. హల్లెలూయా. కాబట్టి హల్లెలూయా అనడం అనేది మన కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది. దేవుని స్తుతించడం, దేవుని స్తుతించినప్పుడే మన స్థితులన్నీ కూడా మారిపోతాయి. కాబట్టి ఇప్పుడు సమయం నాకు 25 నిమిషాలే ఉంది ఇచ్చారు అధ్యక్షుల వారు పెద్దలు. దేవుని వాక్యాన్ని చూద్దాం. మరి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. దేవుని వాక్యాన్ని చూసుకుంటే ముందు మనము చూస్తాము ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సేవా దినాలలో కృపా సత్య సంపూర్ణుడుగా ఈ భూమి మీద ఉండి ఆయన అనేక గ్రామాలు దర్శిస్తూ హృదయ సమర్పిస్తాను. ఇక్కడ సమయాన్ని బట్టి దేవుని వాక్యాన్ని చూస్తాం. 7వ అధ్యాయంలోకి రండి. సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయంలో అక్కడ కొన్ని మాటలు చూద్దాం. అధ్యాయం 44వ వచనం నుంచి చదువుకుందాం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చుట్టుతున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునడం మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదముల దత్తరు పూసెను. ఆమె విస్తారంగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపంలో క్షమించబడి నేను చెప్పుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, జీవం కలిగినటువంటి మా యేసయ్య వందనాలు. పుల్లారెడ్డిపల్లె సంఘ మధ్యలో మీ సేవకులముగా ఈ దినం ఒక అద్భుతమైనటువంటి విధానంలో నీవిచ్చిన సమయంలో నీ సమూహంలో నిదాసుడనైన నేను నిలబడి ఉండగా ఆత్మతో అభిషేకించి పరిశుద్ధాత్ముడా అవసరమైన మాటలు నీ మాటలు మాత్రమే అందించి నీ వాక్యమే అందించి
వినేవారికి రక్షణ, స్వస్థత, మేలు, ఉద్యోగం, పురికొల్పు, దీవెన, దిద్దుబాటు, నీ రాకడకు సిద్ధపాటు దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇవన్నీ కూడా ఒక ఇంటిలో జరిగినటువంటి కార్యక్రమాలను చూస్తుంటున్నాం. ఇంటిలో జరిగినాయా, ఈదిలో జరిగినాయమ్మా? ఇంటిలో జరిగినటువంటి చూస్తుంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు చాలా చాలా బేతనీయలో మార్తా మరియమ్మల ఇంటికి వచ్చాడు. లాజరు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అక్కడ కూడా ఒక అద్భుతం జరిగింది. అవన్నీ కూడా మనకు తెలుసు. తర్వాత అక్కడ కపెర్నహూములో శతాధిపతి ఇంటికి వచ్చినప్పుడు ఆ దాసుడు స్వస్థపరచబడ్డాడు. ఆయన అడుగులు ఎక్కడ పెడితే, ఆయనని ఎవరు తాకితే, నేను ముందే చెప్పాను, ఆయన ఎవరికి నాకు ఆ యేసయ్య అవసరమై కావాలనుకున్నారో వారందరికీ కూడా మేలు కలిగింది. ఆ దినాల్లో యూదులకు భయపడి, పరిశీలకు భయపడి, మతానికి భయపడి, కులానికి భయపడి జీవం కలిగినటువంటి దేవుని వెతకనటువంటి వారు ఉన్నారు. నీకు 40 సంవత్సరాలు లేవు, అబ్రహాముని నేను చూశాను అంటావు అని చెప్పి హేళన మాటలు మాట్లాడినటువంటి వారు ఉన్నారు. అన్నాడు యేసయ్య, నేను అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను. సార్ కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్నానన్నాడు. ఫ్రాంచైజ్ అయి ఉన్నాడు అనుకో, ఏం ఫ్రాంచైజ్? నువ్వు పుట్టక ముందే నేను ఉన్నానంటే ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటారు అసలు? ఆ కట్టితో 2 మొదలు మొత్తం. లేకపోతే నేను పోయిన తర్వాత ప్రభుదాస్ ఇట్లా అన్నాడు అని చెప్పి అందరు చెప్తావు. ఎందుకంటే నేను మాట్లాడింది తప్పు, నువ్వు చెప్పేది రైట్. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ ప్రపంచములు మాటతో నిర్మించినప్పుడు ఆయన ఉన్నవాడుగా ఉన్నాడు. అతి మహాదేవుడు ఆయన. ఈ విశ్వానికి అవసరమైన వాడు ఆయనే. ఈ మానవాళికి రక్షకుడు ఆయనే. ఈ మానవాళి మేలుగోరేవాడు ఆయనే. ఈ మానవుని దగ్గర ఏమీ కూడా ఆశించడు. హల్లెలూయా. ఒకరోజు తెలంగాణలో నేను పోయినప్పుడు ఒక ఆమెకు చాలా 100 మంది దాకా గుంపుగా ఉంటే మేము పోయినాం. పోతే వాళ్ళకు వచ్చిన దేవుడు అంటున్నాడు, మీరు రేపు వచ్చే నెల కల్లా నాకు ఇంటికి ఒక గొర్రెపోతు కావాలా అంటున్నాడు. ఏం పోతు? రేపు వచ్చే నెల కల్లాగిన మీరు నెలకు ఇంటికి ఒక గొర్రెపోతును కోయకపోతే మీ కోతకాయలు నేను కోవచ్చు అంటే వీళ్ళందరూ భయపడతా ఉన్నారు. నేను ఇటనే నిలబడుకొని ఉండా. ఏందమ్మా ఏంటంటే, రేపు వచ్చే నెల కల్లా మేము గొర్రెపోతులు కోయకపోతే మా గొంతులు బిసుకుతామంటున్నాడు స్వామి అని. స్వామి గొంతులు బిసుకుతాడా? స్వామి ఏందమ్మా, స్వామికి ఏం అవసరము? కానీ వేరే విధానంలో నమ్మని వారికి వారు దేవుడిగా ఎంచబడిన వారు సేవిస్తున్నటువంటి వారు ఆ విధంగా ఉన్నారు. మన దేవుడు మన అంతరంగ స్వభావాన్ని, మన హృదయాలు కోరేవాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నా యొద్దకు వస్తే చాలు, నా మాటలు మీరు నమ్మితే చాలు. శపితమైన మానవానికి పరలోక మర్మాలు, పరశివ యోగ రహస్యం అంటారు. పరశివ యోగ రహస్యాన్ని తెలుసుకోవడానికే వీరబ్రహ్మం గారి దగ్గర సిద్ధయ్య గారు 12 సంవత్సరాలు సేవ చేసినారు. ఆయనకు అభ్యంతరం లేదు, మనకు తెలియదు. కానీ నాడు మానవాళికి పరలోక రహస్యము మన ప్రభువైన యేసుక్రీస్తు మరణ పునరుద్ధాన జీవము ద్వారా కలుగుతుంది. ఆయన నామమే రక్షణ మార్గం. అటువంటి దేవుడు పరిసయ్యుని ఇంటికి వచ్చినప్పుడు పరిసయ్యుడేమో యేసును భోజనానికి రమ్మన్నాడు. పరిసయ్యుడు అనగా వేషధారులని రాయబడింది. వారు సున్నము కొట్టిన సమాధులని రాయబడింది. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 23వ వచనంలో వారు వేషధారులు, సున్నము కొట్టిన సమాధులు, వారు గుడ్డివారు అని చెప్పి వారు పరలోక దేవుని సంకల్పాన్ని నిరాకరించినటువంటి వారు.
వారు దైవ మార్గంలో కొందరిని ఎల్లనీయరు, వారు ఎల్లరు. వారు మంచి చేయరు, మంచి చేసే వాళ్ళను ఓర్చుకోలేనటువంటి కఠోర పాషాణ హృదయులు ఎవరు? పరిచయుడు. అటువంటి పాపాత్ముడైన పరిచయుడు ప్రభును పిలవగా ఆ ఇంట్లోకి వచ్చి భోజనాన్ని కూర్చున్నప్పుడు ఒక పాపాత్మురాలు ఆ గ్రామంలోని ఆ ఇంట్లోకి వచ్చింది. ఆమె పరిచయునికి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క తైలపు బుడ్డి పగలగొట్టేనే మాట చూస్తుంటున్నాం. ఒక గిఫ్ట్ ఇవ్వడానికి తీసుకొని వచ్చింది. ఎవరికి? పరిచయులు ఇంటి. అంటేనే జయరాం పెట్టినట్టు పాలస్తీనా దేశంలో వారి గృహాలలో ఏదైనా జరిగితే దాదాపు 40 రోజులు ఆ కార్యక్రమాన్ని రోజు ఒకరు ఒక ద్రాక్ష రసము, చేపలు, యవల రొట్టెలు, గోధుమల రొట్టెలు తీసుకొని వచ్చేవాళ్ళు. అందరూ కలిసి అక్కడ భోజనం చేసేవాళ్ళు. ఆమె చేపల కన్నా, యవల రొట్టెల కన్నా, ద్రాక్షారసము కన్నా, వస్త్రాల కన్నా ఒక విలువైనటువంటి వస్తువుని తీసుకొని వచ్చింది. అది తైలం అనే మాట చూస్తుంటాం. చాలా విలువైంది. ఒక పేదవరాలు సంవత్సరం అంతా పని చేస్తే సరిపోడు, డబ్బులు పెడితే కానీ ఆ బుడ్డి రాదంట. ఏదేమైనా పరిచయుడితో యేసుప్రభు అంటున్నాడు, పరిచయుడా, నేను నీ ఇంటికి వచ్చాను, నువ్వు నాకు నీళ్ళు ఇచ్చావా? ఇవ్వలేదు. పుడుచుకొని టవాలు ఇచ్చావా? ఇవ్వలేదు. ముద్దు పెట్టుకున్నావా? పెట్టుకోలేదు. పాలస్తీనా దేశంలో ఒక అతిథి మన ఇంటికి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు పరిగెత్తుకొని పోయి ఏం చేస్తారు? ముద్దు పెట్టుకుంటారు. జయరాం ఇప్పుడు మేము వచ్చినాం అనుకో, జయరాం మమ్మల్ని ముద్దు పెట్టుకోలే. పాలస్తీనా దేశంలో అయితే అందరినీ ముద్దు పెట్టుకుంటా వరుసగా రావాలా. ఏమయ్యా? వరుసగా ముద్దు పెట్టుకోవాలా. ఫ్రాంచైజ్ అయ్యే కాడి నుంచి వరుసగా ముద్దు వస్తానే ఆడుండగానే ముద్దు పెట్టుకోవాలా. నెంబర్ 1. నెంబర్ 2, నీళ్ళు ఇవ్వాలి. నీళ్ళు ఇచ్చమా, పరమాన్నం ఇచ్చమా? చుట్టం ఇంటికాడికి వచ్చానే ఏమిచ్చాము? నీళ్ళే ఇచ్చాము. తర్వాత తుడుచుకోవడానికి కండం ఇవ్వాలి. ముద్దు పెట్టుకున్నావు, నీళ్ళు ఇచ్చి తుడుచుకోవడానికి కండం ఇచ్చి ఆ కూర్చో అంటే వెంటనే నూనెతో చేయాలి, తల అంటారు. అది యూదా సాంప్రదాయం, పాలస్తీనా దేశ అతిథి మర్యాద. పిలిచాడు కానీ ఆయన అంతా మర్చిపోయాడు. కానీ ఆ స్త్రీ వచ్చి అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ తైలపు బుడ్డి ఆయన తల మీద పోసింది. పోసి పాదముల మట్టు వరకు కారిపోయింది. అదంతా కూడా సువాసన, ఇల్లంతా విలువైంది. 25 దాదాపు వనమూలికలతో చేయబడినటువంటి ఒక ప్రశస్తమైనటువంటి ఒక మంచి బ్రాండ్ కలిగినటువంటి ఆ బుడ్డి పగలగొట్టినప్పుడు ఇల్లంతా కూడా వాసన వచ్చేసింది. ఆమె తల వెంట్రుకలతో కన్నీరు విడుస్తూ ఆయన పాదముల మీద పడి కన్నీరు పడుతుండగా ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదములు తెరిచింది. ఆయన అంటున్నాడు, మళ్ళీ ఈయన ఏమంటున్నాడు, అయ్యా ఇంత విలువైన దాన్ని పగలగొట్టడం ఎందుకు అంటే ఆయన మొత్తం చెప్పేసిండు. ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. దైవము దగ్గరకు వచ్చింది. సృష్టికర్త వారి గడపలేకి వచ్చి వారి ఇంటిలో ఉన్నాడు. వారి పరిచయని ఇంటిలో భోజనం చేస్తున్నా కూడా వారి అంధకార హృదయము ఆ మహిమగల దేవుని కొనియాడలేకపోయింది. ఆ మహిమగల దేవుని నమ్ముకోలేకపోయారు. ఎక్కడో పాపాలు చేసుకుంటా లోకాశలకు, పాపాశలకు, యవనేచ్ఛలకు, శరీరాశలకు బానిసై విస్తారమైనటువంటి పాపాలు చేశాడని యేసయ్య నోటే మాట్లాడాడు. విస్తారమైన పాపాలు చేస్తున్న పనికి మాలిన ఈమె పాపపు స్త్రీ అనే మాట చూస్తుంటున్నాం. పాపాత్మురాలనే స్త్రీని పైన రాయబడింది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన పెట్టినటువంటి పేరు చర్చిలో, పెద్ద చర్చిలో పెడతారు కదా పేరు, ఆ పేరు ఎటపోయిందో పోయింది. ఈ పేరేం పేరు? పాపాత్మురాలు. ఆ చర్చిలో పాస్టరే ప్రార్థన చేసి పెట్టిన పేరు మాసిపోయింది. వీళ్ళారా చర్చిలో పేరు మంచి పేరే పెట్టింటారు.
అయితే ఆ పేరు ఆమె పాపాలు కప్పివేశాయి. ఉదాహరణకు ఆమెకు ఏ పేరు పెట్టిండొచ్చు? సలోమేని పెట్టిండొచ్చు. సలోమి అంటే సమాధానమ్మ. ఆ సమాధానమ్మ అనే విషయాలను ఈ పాపము కప్పివేసింది. ఎవరు పట్టినా పాపాత్మురాలు అంత మనకేం పని అని చెప్పి వెలివేయబడినటువంటి స్థితిలో ఉంది. అయినా ఈరోజు యేసయ్య దగ్గరకు వచ్చి విస్తారంగా చెప్పడానికి సమయం లేదు కాబట్టి నేను క్లుప్తంగా ముగిస్తున్నాను. యేసయ్యను చూడగానే ఆమె పాపాలన్నీ కూడా ఏమైపోయాయి? బయటపడ్డాయి. చదువుకుందాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. అయ్యో మీరెంతా మూర్ఖులు అనే మాట చూస్తున్నాం. అయ్యో మీరెంతా మూర్ఖులు. చదవన్నమాట 29:15. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల మరుగు చేయ వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు? మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. అయ్యో మీరంతా మూర్ఖులు, కుమ్మరికి మంటికి భేదం లేదని ఎంచదగునా? చేయబడిన వస్తువు వాని చేసిన వాని గురించి ఇతడు నన్ను చేయలేదని అనవచ్చునా? హల్లెలూయా. కుమ్మరి అయ్యో మీరంతా మూర్ఖులు, యెహోవాకు కనబడకుండా భూమి ఆకాశములు సృజించినటువంటి తండ్రి, మట్టి ఘటములైన మనకు మహిమనిచ్చినటువంటి వాడు, జీవవాయువు ఊదినవాడు, మాటతో ప్రపంచాలను నిర్మించిన వాడు, కలిగినది ఏది లేకుండా కలగలేదు. ఆయనే సృష్టికర్త, ఆయనే రక్షణకర్త, ఆయనే శాసనకర్త, ఆయనే విశ్వాసమునకు కర్త, ఆయనే సమాధానానికి కర్త, ఆయనే ప్రేమామయుడు, మానవ జీవితానికి అవసరమైనటువంటి వాడు. మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు మనకు సరిపోయినటువంటి వాడు. ఆయన కనబడకుండా, ఆయనకు తెలియకుండా నువ్వు చేస్తావా? కుమ్మరికి మంటికి భేదము లేదని ఎంచదగునా? కుండపోయి కుమ్మరి వారిని ఎక్కిరించవచ్చా? కుమ్మరికి మంటికి సంబంధం ఉంది. కుమ్మరి శరీరకు పోయి మట్టి తవ్వినవాడు కుమ్మరి, సంచికెత్తినవాడు కుమ్మరి, ఎత్తుకొని ఊరు లేకొచ్చిన వాడు కుమ్మరి, చదును చేసి జల్లెడబట్టి రాళ్ళు లేకుండా ముద్ద బిసికి కష్టపడి కుండని చేసిన వాడు కుమ్మరి. కుండ నువ్వు నాకు ఏంది, నువ్వెవరు, నాకు అసలు నువ్వు తెలియదు అనొచ్చా? ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా యెషయా గ్రంథంలో చూస్తే ఏమైనట? చెరుపు చేసే పిల్లలు, పాపిష్టి జనం, దుష్ట సంతానమా, పాపిష్టి జనమా, చెరుపు చేయ పిల్లలారా, మీకు ప్రతివాని గుండె బలహీనమైపోయింది. తల మొదలుకొని అరకాల వరకు కొంచెమైన స్వస్థత లేదు. ప్రతివాని గుండె బలహీనం అయిపోయిందంటే ఆ గుండెలో ధైర్యం లేదు. ధైర్యం ఉండాలి, ఆశ ఉండాలా దేవుని ఎతకాలంటే. ఈరోజు మమ్మల్ని అందరినీ పుల్లారెడ్డిపల్లికి పిలిచి ఇంత గొప్ప సభ పెడుతున్నాడంటే జయరాములకు ఒక గట్టి గుండెని నేను చెప్తా ఉన్నాను. ఒక గొప్ప విశ్వాసం దేవుని మీద. మమ్మల్ని చూపించాలని కాదు, కానీ మన కొరకు సిలువ వేయబడిన యేసుక్రీస్తు సిలువ ప్రత్యక్షతను చూపించడానికి. ఆమేన్. సిలువ ప్రేమ, యేసయ్య సిలువ ప్రేమ, యేసు రక్తధారల విలువ, యేసును నామం విలువ తెలిస్తే నువ్వు ఏమైనా దేవునికి చేయగలవు. అర్థమైందా? యేసయ్యను ఆమె చూసినప్పుడు దాటి వెళ్ళలే. ఆమె రహస్య పాపాలు, ఆమె చెడు కార్యాలు, ఆమె చెడు నడతలన్నీ కూడా కనబడ్డాయి. ఇంకా ఈయనను కాడ నేనేమి, ఈయన నాకు కావాలి, యేసయ్య నాకు కావాలని చెప్పి ఆ సృష్టికర్తను దేవునిగా అంగీకరించింది, ప్రేమించింది ఆయన్ను. సూక్ష్మంలో మోక్షం సంపాదించుకున్నది. ఈయన పరిశీల గుడ్డలు ఎట్టుంటే తెలుసా? నారతో చేయబడిన, వెండి నారతో చేయబడినటువంటి వస్త్రాలు, విలువైన చెప్పులు. చాలా అందంగా ఉంటారు పరిశీలు, చాలా విలువగా ఉంటారు.
వారి జోవల్లో వెండి రూపాయలు ఉంటాయి, వారి గుమ్మములు వెండి విలువైనటువంటి కర్రలతో చేయబడినటువంటి నాణులతో చేయబడిన విలువైన ఇళ్లలో ఉంటారు. విలువైన ఇల్లే, విలువైన వస్త్రాలే, విలువైన పేరే, తీరు మారలే. ఎందుకో తెలుసా? హృదయపు ద్వారాలు తెలవలే. మన ఇంట్లో బైబిల్ ఉన్నంత మాత్రాన మనం క్రైస్తవులం కాదు. రోజు చర్చికి పోతున్నంత మాత్రాన మనం పరలోకం మనకు దొరకదు. రోజు చర్చికి వెళితే కాదు, నీ అంతరంగ స్వభావంలో మార్పు రావాలి. దేవుని కొరకు త్యాగం చేయాలి. రోషము కలిగిన క్రైస్తవ జీవితం జీవించాలి. ఈమె ఆశపడింది ఆ దేవుని కొరకు, కానీ పరిచయుడు పిలిచాడు, ఖర్చు పెట్టుకున్నాడు. పరిశుద్ధుడైన దేవుడు పాపాత్మునింటికి వచ్చే ఏం కావాలి? ఆయన పాదముల మీద ఆ కుటుంబం అంతా వరగాలి. హల్లెలూయా. ఆ కుటుంబం అంతా ఆయన పాదాల దగ్గర వాళ్ళు కాళ్ళు గడి, ఒక్కడే కాదు కుటుంబం అంతా పరిగెత్తాలి ఆయన దగ్గరికి. కుటుంబం అంతా కాళ్ళు గడగాలి, కుటుంబం అంతా తల అంటాలి, కుటుంబం అంతా ఆయన ముద్దు పెట్టుకోవాలి, ఆయన ఎత్తుకోవాలి, ఆయనను వెంబడించాలి. మర్చిపోయింది అసలు. రక్షణ దొరకలే, ఆ కుటుంబానికి విలువ రాలే, ఆ కుటుంబంలో ఉన్న దోషాలు దొరకలే, ఆ కుటుంబంలో ఉన్న పాపాలు దొరకలే, ఆ కుటుంబంలో ఉన్న భ్రష్టత్వం దొరకలే, ఆ కుటుంబంలో ఉన్న కీడు దొరకలే, ఆ కుటుంబంలో ఉన్న శని దొరకలే. చెప్పాలంటే తెలుగులో ఒక ఉపమానం చెప్తాను చూడండి. కప్ప ఎక్కడ ఉంటుంది అంటే ఎప్పుడు నీళ్ళల్లోనే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? కప్ప. ఆ నీళ్ళల్లో తామర పుష్పం ఉంటుంది. తామర పుష్పము నీళ్ళలోనే, కప్ప కూడా నీళ్ళలోనే ఉంటుంది. అయితే తామర పుష్పంలో ఒక మంచి తీయని సువాసన కలిగినటువంటి మకరందం ఉంటుంది. ఎప్పుడైనా చూసారా? అయితే ఈ కప్ప ఆ భూమి మీదనే కూర్చొని ఎప్పుడు అట్టనే ఉంటుంది. ఒక్కరోజు ఆ వాసన చూసిందని కానీ నాలుకతో రుచి కూడా చూడలే. ఇది ఎక్కడో కొండల్లో ఉన్నటువంటి ఆ సీతాకోక చిలుక వచ్చి ఈ తీయని ఈ సువాసన కలిగినటువంటి ఈ మాధుర్యమైనటువంటి రుచిని తింటా ఉంటే ఈ కప్ప అటనే చూస్తూ ఉంటుంది. ఈ సీతాకోక చిలుక ఏమంటుందంటే, ఏమో ఒక రోజు అన్న తినకూడదంటే, నాకెందుకు దాంతో, నాకు చేపలు చిన్న చిన్న కప్ప పిల్లలు తించేసాలని. మీకు అర్థమైందో లేదో? పెద్ద చేపను కోచా చిన్న చిన్న చేపలు కడుపులు ఉంటాయి, పెద్ద కప్పను కోచా కూడా కప్ప పిల్లలు కూడా లోపల ఉంటాయి. నేను అన్ని చూసిన అనమాట. నేను పిల్లప్పుడు అన్నీ ఆపరేషన్ చేసినవనే. పెద్ద పెద్ద కప్పలు పట్టుకొచ్చేది, ఆపరేషన్ చేసేది, మళ్ళీ కుట్లు వేసేది, మళ్ళీ దాన్ని పాపం చచ్చిపోద్దని దానికి పసులు రాసి మళ్ళీ బతికిచ్చా. ఆ పిల్లలన్నీ తీసి ఇట్లా నాకు తెలుసు అనమాట. పెద్ద పెద్ద చేపలు కూడా మనకు తెలుసు కాబట్టి చేపలకు వచ్చే పెద్ద పెద్ద చేప పిల్లలు, చిన్న చిన్న చేప పిల్లలు అట్లుంటాయి. అర్థమైందా? కాబట్టి ఈ కప్ప ఆ నిత్య జీవ ఆ యొక్క మకరందాన్ని ఒక్కరోజు కూడా రుచి చూసింది కాదు. ఈ రోజు వచ్చి ఈ సీతాకోక చిలుక తింటా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ సీతాకోక చిలుకకు ఒక అందం ఉంటుంది. ఎక్కడైనా చూశారో దానికి ఎంత అందంగా చూసుకుంటామో? మరి కప్పని ఎప్పుడైనా మనకు వాకిలికి గర్పించుకుంటామా? మన పుస్తకాలకు గర్పించుకుంటామా? మన సొక్కాలకు గర్పించుకుంటామా? దానికి విలువ వచ్చింది. కాబట్టి అదేవిధంగా కప్పలాంటి పరిచయుడుగా ఉన్నాడు. పాపాత్మురాలు స్త్రీయులు అంటే ఈ సీతాకోక చిలుక లాంటిది. ధర్మశాస్త్రం ఎరిగిన పరిచయులు, దశమభాగములు ఇస్తున్న పరిచయులు, కానీ యేసయ్యకు హృదయపూర్వకముగా యేసుక్రీస్తును ఆయన అంగీకరించినటువంటి వారు కాదు. యేసుక్రీస్తు రక్షణను గురించినటువంటి వారు రక్షకుని వారు ఎరగలే. రక్షణ శాస్త్రము తెలియదు వాళ్ళకు. వాక్యమైన దేవుని విలువ తెలియదు వాళ్ళకు. ఆ కుటుంబానికి రక్షణ లేదు, రక్షణ శాస్త్రం లేదు. ఒక సముద్రంలో ఒక ఓడలో ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు. ముగ్గురు ఓడ నడిపేస్తాను, ఒక ఆయన ఒక శాస్త్రి.
ఇతను అడిగాడంట, అయ్యా ఎవరంటే నేను పలానా ఊరు వచ్చా. నీకు ఈత వస్తుంది అంటే, నీకు నువ్వు నా పేరు ఏం పేరు అంటే శాస్త్రి. ఏం శాస్త్రం ఆయనకు ఏం తెలుసు? అన్ని శాస్త్రాలు తెలుసు ఆయన. వృక్ష శాస్త్రం తెలుసు, మత్స్య శాస్త్రం తెలుసు, తర్వాత సామాన్య శాస్త్రం తెలుసు, సాంఘిక శాస్త్రం తెలుసు, తర్వాత అన్ని శాస్త్రాలు తెలుసు. కానీ ఈత శాస్త్రం తెలుసాయా అన్నాడంట. ఈత శాస్త్రం నాకెందుకు, ఈత నాకేం అవసరం, నేను శాస్త్రిని, నాకు మంచి డబ్బు ఉంది, నాలో విద్య ఉంది అంటే నీకు ఈత వచ్చా, ఈత శాస్త్రం తెలుసు అంటే నాకు ఈత శాస్త్రం అంత అవసరం లేదన్నాడు. కొద్దిసేపు రాగానే తుఫాను గాలి కొడతా ఉంది, ఓడ నిండా నీళ్ళు వచ్చాయి. ఈత శాస్త్రం ఎరిగినటువంటి అతడు ఎగిరి నీళ్ళలో దూకి వెళ్ళిపోతా ఉంటే, అయ్యా నన్ను కూడా మోసుకపోంటే నువ్వు కూడా ఈదుకుంటారా అంటే, ఈతను గురించి నాకు అనుభవం లేదు, ఈత అనే మాట నా జీవితంలో ఎప్పుడు ఆలోచన చేసినటువంటి కానీ కాదు, అన్ని శాస్త్రాలు తెలుసు కానీ నేను ఈత శాస్త్రం ఎరగలేదు. ఆ ఈత శాస్త్రం ఎరగని ఆ శాస్త్రి, అన్నీ ఉన్న శాస్త్రి, అన్నీ ఎరిగినటువంటి వాడు ఈత శాస్త్రం తెలియని కారణము చేత మునిగిపోయాడు. అదేవిధంగా పరిశుడు రక్షణ శాస్త్రం ఎరగలేదు, రక్షకుని ప్రేమామయుడని దేవుని ఎరగలేదు. ఆ పాప స్త్రీలకి ఆ ప్రభు అభ్యాడు, ఆ ప్రభును ఆమె ఆశ కలిగింది, నాకు సాలు నా దేవుడని. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, యేసయ్య నీకు కావాలా? యేసయ్యను స్నేహితునిగా, దేవునిగా, ఆయన తండ్రిగా నువ్వు అంగీకరించావా? నీకు ఆశీర్వాదాలు ఉంటున్నాయి. ఆయన రక్షకుడు, నిన్ను నన్ను రక్షించడానికి లోకానికి వచ్చాడు. లూకాసు సువార్తలో మనం చూస్తే ఆ జక్కయ్యతో అన్నాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది. అది రక్షణ గృహం. ఏ గృహమో? రక్షణ గృహం. రక్షణ గృహం అంటే ఏంటి? యేసయ్య ఉన్న ఇల్లే రక్షణ గృహం. ఈ ప్రభుదాసి ఇల్లు కాదు ఇది, పరలోకపు నిత్యత్వాన్ని కనుగొన్న గృహం. జయరాములు, ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైతే ఈ కుటుంబాలు దేవుని బిడ్డలుగా, దేవుని కుటుంబాలుగా, దేవుని కొరకు బ్రతుకుతా ఉన్నారో వారు దేవుని సంబంధులు. ఈ కుటుంబము పరలోకానికి వెళ్ళిపోద్ది. అక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయం ప్రకారము, నా యందు విశ్వాసం ఉంచుడి, మీ హృదయముల కలవరపడనీకుడి, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. జక్కయ్యకు అక్కడ ఒక ఇల్లుంది, పాపాత్మురాలకు ఒక ఇల్లుంది. అక్కడ జక్కయ్య ధనమంతా పోగొట్టుకున్నాడా? నడి వీధిలోకి తెచ్చి ఇంటిలో ఉన్నటువంటి పాపమంతా, ఆ ధనం అంటే ధనము సమస్త కీడులకు మూలం, ఆ కీడునంతా తొలగేసిండు. యేసయ్య గృహము లేకొస్తే, యేసయ్య నీ హృదయం లేకొచ్చే, యేసయ్య నీ వీధి లేకొచ్చే, యేసయ్య నీ గ్రామం లేకొచ్చే సమస్త విధమైన అంధకార సంబంధమైన దురాత్మ శక్తులన్నీ కూడా పారిపోతాయి. హల్లెలూయా. ఒకరోజు నేను ఒక దయ్యాలు బట్టి ఘోరంగా బాధపడుతున్నటువంటి వారి ఇంటికి వెళ్ళి నేను నూనె రాసి ఆ ఇల్లంతా ప్రార్థన చేస్తా, కళ్ళు మూసుకుంటే ఆ ఇంటిలో నుంచి నానాకయన్ని ఆ సూర్యుల గుండా వెళ్ళిపోతా ఉన్నాయి. ఆ పై నుంచి ఒక ఎలుగు వచ్చింది, ఈ సూర్యుల గుండా నుంచి అరుసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాయి. మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మండి. యేసు క్రీస్తు ప్రభావం ఎప్పుడైతే ఆ గృహములోకి వచ్చిందో సమస్త విధములైన దయ్యపు కార్యాలను కూడా వెళ్ళిపోతాయి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఆ ఇంటిని నలు మూలలు దర్శిస్తాడు, ప్రతి వ్యక్తిని దాక్కుతాడు. కొండతో సహా ఆశీర్వాదాలు ఉంటాయి. సారేపాతు విధవరాల ఇంటిలో కొండలో కూడా ఆశీర్వాదం, బుడ్డిలో కూడా ఆశీర్వాదం. ఎందుకని? జీవము కలిగిన దేవుని సేవించే బిడ్డ ఆమె, మహిమ గల దేవుని వెతికినటువంటి ఆమె. పావురపు రొట్టె తులము 80 రూపాయలు అమ్మే ఆ రోజుల్లో సమృద్ధి, సంపూర్ణత, విశాలత, కరువని భయపడకుండా పోషించబడుతున్న కుటుంబం అది. ఎందుకంటే ఆ దేవుని కుటుంబం అది. అంతే, చాలు, దేవుని కుటుంబం అది. ఓకే, థ్యాంక్ యూ. దేవుడు దర్శించని కుటుంబం యేసు ప్రభు దూరంగా ఉన్న కుటుంబం. యేసు ప్రభు ఎందుకు దూరంగా ఉన్నాడు? నువ్వు దూరంగా ఉన్నావు, నీ హృదయ తలుపులు తెరవడం లేదు. కాబట్టి రాత్రికాల సమయంలో
ఆ బిడ్డ ఏం కోరుకున్నది? నిత్యత్వాన్ని కోరుకున్నది. ఆ బిడ్డ, ఆ స్త్రీ రక్షకుణ్ణి వెతికింది. నాకు సాలు ఈ లోకం, నాకు సాలు ఈ పాపాలు, సాలు నాకు ఈ చెడ్డ స్నేహితులు, సాలు నాకు ఈ మతం, సాలు నాకు ఈ మనుషులు కల్పించు పద్ధతులు వద్దు. నాకు పరలోకం కావాలి, యేసు కావాలి. ఈయన వెంబడి నేను వెళ్ళిపోతా, ఈయన సేవ చేస్తా, ఈయనలో నేను ఆనందిస్తా. ఆమె ఆనందిస్తూ ఉంది. అందుకే కింద అన్నాడు, అమ్మ నువ్వు సమాధానం గలదానవై సమాధానం దొరకాలి క్రైస్తవునికి, నిబ్బరము దొరకాలి క్రైస్తవునికి, ధైర్యం దొరకాలి క్రైస్తవునికి. ఎన్ని కూడా ఎట్లా వస్తాయంటే యేసయ్యను నమ్మాలి, మన కుటుంబంలో ప్రార్థనలు జరగాలి, మన కుటుంబంలో స్తుతి ఆరాధనలు జరగాలి, మన కుటుంబము దేవుని కుటుంబముగా ఉండాలి, యేసయ్య పాదాలు మన కుటుంబంలో ఉండాలి. యేసు ప్రత్యక్షత, యేసు క్రీస్తు మనస్సు. మనం ఎవరు తెలుసా? జీవము గల దేవుని బిడ్డలం, మనతో దేవుడు ఉంటాడు. కాబట్టి దావీదు మహారాజు అన్నాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనేమి చెల్లించాలి. 116వ కీర్తనలో చూస్తే 15వ వచనములో అక్కడ కూడా ఏం రాయబడింది అంటే, ఒక్క మాట చదువుకొని మనం ముగిద్దాం. 116వ కీర్తన 15వ వచనం, 12వ వచనం, యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించు. రక్షణ పాత్ర చేతపరుచుకొని యెహోవా నామమున ప్రార్థన చేద్దును, నా మొక్కుబళ్ళు చెల్లించను. నాకు చేసిన మేలు. 103వ కీర్తన, యెహోవా నాకు చేసిన ఉపకారాలు, యెహోవా చేసిన మేలులు, మేలులు ఉపకారాలు. మన దేవుడు ఉపకారాలు చేసే దేవుడు, మన దేవుడు నడిపించే దేవుడు, మన దేవుడు విడిపించే దేవుడు, మన దేవుడు స్వస్థపరిచే దేవుడు, మన దేవుడు నిలబెట్టే దేవుడు. నిన్ను తలగా నిలబెడతాడు, పైవానిగా హెచ్చిస్తాడు. కొండ మీద కట్టబడిన పట్టణం వలె నీ లైఫ్ ఉంటుంది. ఒక ప్రత్యేకమైన ఒక రిచువల్ లైఫ్, ఒక బ్లెస్సింగ్ గడియలు, ఒక ఆశీర్వాదంతో ఉన్నటువంటి గడియలు నీ ఇంటి మీదకి వస్తాయి. మనము ప్రభువా నువ్వు చేసిన దానికి నేనేమి చెల్లించాలని వారా హృదయం మనం కలిగి ఉండాలి. మనం ఎప్పుడు కూడా ప్రభువా నువ్వు నాకే చెయ్యి, ప్రభువా నువ్వే నా దగ్గరకు రా, నువ్వే నా పంటలు పండించు, నువ్వే నా భార్యలకు మంచి పెయ్యదోడని, నువ్వే నా బిడ్డలకు మంచి అది కాదు. ప్రభువా నువ్వు నాకు చేసిన మేలు, గొర్రెలు కాసుకుంటున్న నన్ను, ఎన్నికలేని నన్ను ఇశ్రాయేలు రాజుగా అభిషేకించావు, నా ప్రజలను, నా ప్రభుత్వాన్ని, నా సింహాసనాన్ని కాపాడుతున్నటువంటి వాడు. సౌలు, శత్రువులు, సైన్యం అంతా కూడా నన్ను చంపాలనుకున్నా, నా సింహాసనం తొలగించాలనుకున్నా కదల్చగలేదు. నీ హస్తం, నీ తోడు నాకు చాలు. దయగల వారిపై నువ్వు దయ చూపుతావు ప్రభువా. యెహోవా నాకు కాపరిగా ఉండి కాపాడుతున్నావు ప్రభువా. నీకు స్తోత్రములు, నీకు వందనాలు అని చెప్పే హృదయం ఆయనకు అవసరమైంది, ఆ కుటుంబాలు ఆయనకు అవసరమై ఉంటున్నాయి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు, మన గృహములేకి యేసు ప్రభుని ఆహ్వానిద్దాం, మన హృదయములేకి దేవుని ఆహ్వానిద్దాం, త్యాగము చేద్దాం, విస్తారంగా మనం ఆయన ప్రేమిద్దాం. విస్తారంగా మన పాపాలు క్షమించబడతాయి. విస్తారమైనటువంటి దేవుడు మనకు ఆయన దీవెనలు ఇస్తాడు. ఈ భూప్రపంచములో ఆశీర్వదించబడి మనము దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి, రక్షణ పొంది దేవుని కొరకు సిద్ధపడాలి. పానం పోయినానిక, ఆ యేసు ప్రభు వచ్చినానిక, ఆ తీర్పులో ప్రభువా ఇక్కడ ఏమన్నా చెప్పు, నేను దేవుని నమ్ముకుంటాను అనే దానికి వీలు లేదు. యేసు ప్రభు రాకముందే, మనము భూమి మీద తనువు సాలించకముందే నిత్యత్వాన్ని వెతకాలి, పరలోకాన్ని కనుగొనాలి, నిజదేవుని కనుగొనాలి, సత్యదేవుని కనుగొనాలి. ఆయన కొరకు బ్రతుకుతూ, ఆయన కొరకు జీవిస్తూ, ఆయన చేసే మేలుల విషయంలో నిత్యం ఆయనను స్తుతించేటువంటి వారముగా ఉండాలి. స్తుతి చెల్లించడం అనేది గొప్ప ఆశీర్వాదం. ఆయన పైన మనం ఆశ పెట్టుకుందాం, ఆయన పైన మనము గురి పెట్టుకుందాం, ఆయన మార్గములో నడుద్దాం. ఈ బిడ్డ ఆయన కొరకు ఆశపడింది, ఆయన కొరకు ఆశపడింది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా యెహోవా నీ కొరకు నా ప్రాణము ఆశపడు. నిన్ను చూడాలని, నీతో నడవాలని, నిన్ను చూడాలని, నీతో నడవాలని,
నా హృదయం ఎగిరపడుచున్నది సియోను మహారాజా, సియోను మహారాజా, సియోను మహారాజా, సియోను మహారాజం. సియోను శిఖరం నే చూడాలని, నిత్య సియోనులో నేనుండాలని. సియోను శిఖరం నే చూడాలని, నిత్య సియోనులో నేనుండాలని. సియోను రాజా నే నిన్ను చేరి, సియోను రాజా నే నిన్ను చేరి, నిత్యము నీలో పరవచింతునయ్యా, నిత్యము నీలో పరవచింతునయ్యా. నిన్ను చూడాలని, నీతో నడవాలని, నిన్ను చూడాలని, నీతో నడవాలని. నా హృదయం ఎగిరపడుచున్నది, నా హృదయం ఎగిరపడుచున్నది సియోను మహారాజా, సియోను మహారాజా, సియోను మహారాజా, సియోను మహారాజా. ఆయన కొరకు నడుద్దాం, ఆయన కొరకు ఆశ కలిగి ఉందాం, పరలోకము కొరకు భూమి మీద సిద్ధపడదాం. ఈ రాత్రికాల సమయంలో పాపము నుండి, శాపముల నుండి మనం వినిపించబడదాం. జన్మ కర్మ పాపము నుండి రక్షించబడదాం. రక్షించబడిన వారికి ఆయన కోరిన, ఆయనను భూమి మీద ఒప్పుకొని ఆయనే నమ్మి ఆయన కొరకు బ్రతికిన వారికి మాత్రమే నిత్య జీవం. హల్లెలూయా. మానవ మనసు పొందిన వారికి మాత్రమే నిత్య జీవము, నమ్మని వారికి నిత్య నరకం, యుగముల అగ్ని. అక్కడ నీ విద్య, నీ డబ్బు, నీ అందము, నీ రాజకీయ పలుకుబడి, నీ ఉపాయం ఏది కూడా పనికిరాదు. భయంకరమైన అగ్నిగుండములో పడేదానికంటే ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభును నమ్మి ఆయనను ప్రేమించి రక్షణ, సమాధానము, ఆశీర్వాదం పొంది పరలోక రాజ్యానికి, నిత్యత్వానికి, లయము గాని దేవుని రాజ్యానికి ప్రేమించే మంచి దేవుని నమ్మి దేవుని బిడ్డలుగా బతుకుదాం. దేవుణ్ణి స్తుతించి ఆశీర్వదించబడదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ, నమ్మని వారికి ప్రేరేపించబడునుగాక. ఈ సమయంలో దేవుని వాక్యం చెప్పి దేవుని మయపరచడానికి సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి వందనాలు. కొంచెం సమయం ఎక్కువైంది, క్షమించమని సమయాన్ని మైకును పాస్టర్ గారికి అప్పచెప్తుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చదవండి, చదివినిపించండి. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వాక్యం. మీ దేవుడైన యెహోవా వాక్కును, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే అని దేవుడు చెబుతున్నాడు ఇశ్రాయేల్ ప్రజలకి. ఏం చేయాలా? ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలా, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నటువంటి వారికి దేవుడు మంచి ప్రతిఫలం ఇస్తాడని దేవుని వాక్యం చదివిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్పానంటే, నేను ప్రసంగం చేయలేదు, ఎందుకు ఈ వాక్యం చెప్తూ చూపించానంటే, జీసస్ పాస్టర్ అసోసియేషన్లో వి జయరాములు గారు ఒక సభ్యులుగా ఉన్నారు. మేము ఎంతో ప్రయాసతో ఆయన గురించి ప్రార్థన చేశాం. షుగర్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు కన్నీటితో ఫలభరితమైనటువంటి ప్రార్థనలు గావించాం. ఉదయకాలము వాట్సాప్ గ్రూపులో 5:30 గంటలకు ప్రారంభమవుతుంది. సేవకులందరూ ఆ గ్రూపులో కలుసుకొని ఎవరైతే అనారోగ్యంతో ఉంటారో, ఎవరైతే అస్వస్థత ఉంటారో
వారి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నాం వాట్సాప్ గ్రూప్ ద్వారా. మరి జయరాములు గారు పాల్గొనకపోయినప్పటికీ మేము ఆయన పేరు మీద ప్రార్థనలు చేస్తున్నాం. మా అసోసియేషన్కు మరి ఎంతో సహకరిస్తూ ఉన్నాడు. మరి ఆయన మొన్న మేము దిగువపల్లె గ్రామంలో క్రైస్తవ సంఘంలో మరి మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ జయరాములు గారు ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పాడు. దేవుని సేవకులు ప్రార్థన చేసినప్పుడు నా కాలు నొప్పి తగ్గింది, దేవుడు నాకు మంచి స్వస్థతనిచ్చాడు. ఆయన మాట, మీ ప్రార్థన, మీరు చేసినటువంటి ప్రార్థన ఫలించిందన్నా, దేవుడు నా కుటుంబానికి నాకు గొప్ప మేలు చేశాడని సాక్ష్యం చెప్పినప్పుడు మేమెంతో దేవునిలో ఆనందపడ్డాం. ప్రభువా, ఇంత గొప్ప మాట ఒక సేవకుని ద్వారా నోటి ద్వారా నువ్వు రప్పించినందుకు నీకు స్తోత్రాలని అక్కడ ప్రార్థన చేశాం. కాబట్టి ఆ దినమున నుండి ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మొన్న అయ్యా మా ఇంటి దగ్గర స్తుతి కొడుక పెట్టాలన్నప్పుడు మేమందరూ కూడా ఇక్కడ ఉండబడినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆమోదించి శనివారం జరగవలసినటువంటి కొడుక ఇది. కొన్ని కారణాల వల్ల ఈ దినము జరపడానికి దేవుడు మేలు చేశాడు. కాబట్టి మరి ఈ యొక్క కూడిక, స్తుతి కూడిక, నేను దేవునికి స్తుతులు చెల్లించాలి. దేవుని సేవకుల ద్వారా సువార్తికుని పాదాలు సుందరమైనదని బైబిల్ బోధిస్తుంది. మనం చూస్తాం బైబిల్లో పేతురు యోహానులు దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ కుంటివాడు అక్కడ ఉంటాడు. ఆయన వారిని చూసినప్పుడు ఆయనలో ఒక సంతోషం వస్తుంది. అప్పుడు పేతురు యోహానులు యేసుక్రీస్తు నామములో ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయన లేచి నడవసాగుతాడు. అంటే ఏం కలిగింది? ఆయన అంతకుముందు నడవలేడు, కూర్చోలేడు, నిలబడలేనటువంటి శక్తి కలిగినటువంటి వాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు నామములో వాళ్ళు ప్రార్థన చేశారో మరి ఆ కుంటితనం పోయింది, లేచి నడవసాగాడు. నడవసాగడమే కాకుండా దేవునికి స్తుతులు చెల్లించాడు. అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. నేను అదే అనుకుంటున్నాను. మరిచిపోకుండా మరి జయరాములు గారికి ఆ కాలు బాగైనప్పుడు దేవునికి స్తుతులు చెల్లించాలనుకున్నాడు. అందుకని ఇంతమంది దైవజనులను మరి ఇంటి దగ్గరకు పిలుచుకుని చక్కగా కూడిక ఏర్పాటు చేసుకున్నాడు. చాలా సంతోషం, చాలా ఆనందం వేస్తుంది ప్రియులారా. కాబట్టి ఇంకా కుటుంబం కొరకు ప్రార్థన చేయవలసిందిగా మా సేవకులందరినీ, సంఘాన్ని కోరుతున్నాను. అందరము లేచి నిలబడినట్లయితే జయరాములు గారి కుటుంబం ముందుకు వచ్చి నిలబడుతుంది. దైవ సేవకులందరూ కూడా ఇక్కడికి వచ్చి వారి కుటుంబం కొరకు అందరూ కలిసి ప్రార్థన చేస్తారు. చివరిగా ఆశీర్వాదం తీసుకొని ఈ కూడికను ముగించుకుందాం. ఒక్కసారి ప్లీజ్ దయచేసి అందరూ లేచి నిలబడాలని మనం చేస్తున్నాం. జయరాములు గారి కుటుంబం ముందుకు రండి. సేవకులందరూ కూడా మరి ముందుకు వచ్చి సాధ్యమైనంత వరకు ముందుకు రండి. ముందుకు వచ్చి ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి అందరి చేతులు వారి మీద పెడదాం. కుడి చేయి, సువార్తికుని యొక్క కుడి చేయి వారి కుటుంబం మీద, వారి మీద ఉంచుదాం. మన మధ్యలో ఉన్నటువంటి మరి దేవుని సేవకులు, కుమారుని మా రక్షకుని విలోకను పంపించి ఆయన ద్వారా మాకు రక్షణ అనుగ్రహించినందుకు నా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, పొట్టి జక్కయ్యకు ఆ ఇంటికి రక్షణ అనుగ్రహించిన దేవుడు దేవానికి నా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని నాయన నీ యొక్క లేఖనం బాగుంది మేము వింటున్నాం కనుక తండ్రి, ఈ ఇంటికి రక్షణను అనుగ్రహించినందుకు నా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంటిని రక్షించిన రక్షకుడా నీకే నా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా పిల్లలు మొదలుకొని పెద్దల వరకు నైనా ఈ కుటుంబాన్ని తండ్రి ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నావు. ప్రవేశపెట్టండి. అవును మా గొప్ప తండ్రి, యెహోవా యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును.
వారి పిల్లలను ఆశీర్వదించడం తండ్రి లేఖనం ద్వారా మేము వింటున్నాం కనుక తండ్రి ఈ యొక్క దైవ సేవకుడు యొక్క కుమారుడు జయరాములు వారి యొక్క కుటుంబాన్ని బాగా ఆశీర్వదించమని వేడుకుని, ఎందుకంటే నిన్ను నమ్మినటువంటి పిల్లలు, నిన్ను ఆనుకొని జీవించున్నటువంటి పిల్లలు, ఎవరి మనసు నీ యందు ఆనుకున్న వాని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదునని వాగ్దానం చేసిన దేవుడు. ఎందుకంటే అతను నన్ను నమ్ముకొని ఉన్నాడు. నిన్ను నమ్ముకున్నటువంటి నీ కుమారుని కుటుంబాన్ని ఆశీర్వదించండి. కుమారునిది ఒక్కడైనటువంటి కుమారుని దిలీపును జ్ఞాపకం చేసుకునండి, ఆశీర్వాదకరంగా ఉంచమని వేడుకొనిసిన కృషి పెట్టండి. అవును తండ్రి, అబ్రహాం కుమారుడు ఇస్సాకు ఒక్కడైనటువంటి ఆ కుమారుని నాయన 30 60 100 నువ్వు ఆశీర్వదించి నాయన అనేక మంది లక్షలాది మంది ఇశ్రాయేలు జనాంగంగా తండ్రి ఆ కుటుంబాన్ని, ఆ కుమారుని, నాయన అబ్రహాం సంతానాన్ని ఆశీర్వదించినావు నాయన, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగ తండ్రి కుమార్తెను కూడా తండ్రి నాయన దీవించండి, జ్ఞాపకం చేసుకోండి నాయన. చదువుకొనిచుండగా డిగ్రీ చదువుతుండగా తండ్రి ఆ బిడ్డని కృపలో జ్ఞాపకం చేసుకోండి. విద్యాబుద్ధులను చక్కని నేర్పు వివేచన జ్ఞానమును నాయన నీ యొక్క మెండారు తీవ్రంలో రాణించమని వేడుకుంటున్నాం. గొప్ప తండ్రి అందరి దీవెనలు, నీ యొక్క దాసుల యొక్క దీవెనలు, అందరి దీవెనలు నాయన, నీ యొక్క నాయన ప్రేమ దీవెన యొక్క కుటుంబానికి రాణించమని నీకే మహిమ ఘనత ప్రభావం కలిగించుకున్నాం. మా ప్రాణప్రియుడు బ్లెస్సింగ్ తీసుకున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి దేవుని సేవకులు మరి స్వర్ణ సుధాకర్ గారు బ్లెస్సింగ్ చేస్తారు. తండ్రి అయిన ప్రేమ సమాధానం ప్రత్యేకంగా ఈ చేరముల నగరికి, మరి కుటుంబానికి, ఇక్కడ చేరిన ప్రతి సేవకులకు, ప్రతి సంఘములను, ప్రతి కుటుంబానికి సదాకాలముతో కూడిక ముగిసింది. మరి చదువుకుంటూ తండ్రి మాట్లాడు మర్మములు మాకు తెలియజేసినటువంటి విధానం బట్టి మీకు కొడగడిస్తూ